నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. పోయిన సంచికలో గరుత్మంతుడు తన పిల్లతల్లి అయినటువంటి కద్రువని అడుగుతాడనమాట. తన తల్లికి దాస్యం నుంచి విముక్తి ఎలా కలుగుతుంది, ఏం కావాలి తనని కోరుకోమని అడుగుతాడు. కద్రువ తనకి అమృతాన్ని తీసుకొచ్చి పెట్టమంటుంది. ఊరికే ఏం అడగలేదు అమృతాన్ని. 2 లాభాలు ఉన్నాయి తనకి. అసలు ఈ అమృతాన్ని తేవడమే అసాధ్యం. అలా అసాధ్యమైనప్పుడు ఎప్పటికీ కూడా ఈ తల్లి కొడుకులు తన కింద బానిసలుగా ఉండిపోతారు. అది ఒక ప్లాన్. ఇంకొక ప్లాన్ ఏంటంటే, ఒకవేళ ఈ బలమైన గరుత్మంతుడు నిజంగా వెళ్ళి కనుక అమృతాన్ని తీసుకొస్తే తనకి తన పిల్లలకి ఇంకా మృత్యు భయం అనేది ఉండదు. ఎప్పటికీ కూడా చిరంజీవులై వాళ్ళు వర్ధిల్లొచ్చు. ఇలా 2 రకాలుగా ఆలోచించి గరుత్మంతుడిని అమృతాన్ని తీసుకురమ్మంటుంది. గరుత్మంతుడు సరేనని స్వర్గానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడి నుంచి అమృతాన్ని తీసుకొస్తుంటే దారిలో ఇంద్రుడు కనిపిస్తాడు. ఇంద్రుడు కనిపించి, ఏం నాయనా నువ్వు ఈ అమృతాన్ని తీసుకెళ్తున్నావు, ఎవరికి పడితే వాళ్ళకి ఈ అమృతం ఇవ్వడానికి కాదు అని చెప్పేసి అంటాడు. అప్పుడు గరుత్మంతుడును ఇంద్రుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. అయితే సరే, ఆమె నిన్నేం కోరింది, అమృతం తీసుకురా అంది. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, వెళ్ళి అమృతాన్ని మాత్రమే తీసుకెళ్ళు. ఆ తర్వాత నేను వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోతాను. అప్పటితో నువ్వు అమృతం తెచ్చినట్టు అవుతుంది, వాళ్ళకి దక్కకుండా అమృతాన్ని నేను అపహరించినట్టు అయిపోతుంది అని చెప్పేసి చెప్తాడనమాట. సరేనని ఈ ఒప్పందం మీద గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొచ్చి దర్భల మీద పెట్టేస్తాడు. అయితే ఈ పాములన్నీ సంతోషంగా స్నానం చేయడానికి వెళ్ళిపోతాయి. ఇంతలోపల ఈ ఇంద్రుడు వచ్చి అమృత భాండాన్ని ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాడు. తిరిగి వచ్చేసరికి అక్కడ అమృతం ఉండదు. ఏమైనా కొంచెమైనా అమృతము ఆ దర్భలకు ఏమైనా అంటుకుందేమోనని ఈ పాములన్నీ కూడా దర్భల్ని నాకడానికి ప్రయత్నిస్తాయి. వాటి నాలుకలన్నీ కూడా చీలిపోతాయి. అందుకే మన పాములకి ఎప్పుడు కూడా 2 నాలుకలుగా ఉంటుంది చూడండి. అందుకని చెప్పేసి ఆ నాలుక అలా 2గా చీలిపోతుంది అనమాట. ఇదంతా చూస్తున్నటువంటి విష్ణుమూర్తి, నువ్వు ఎంత నియమ నిబద్ధతలతోటి అమృతాన్ని తీసుకొచ్చావు, దారిలో నీకు కావాలంటే దాన్ని నువ్వు కూడా స్వీకరించవచ్చు, కానీ నువ్వు అలా చేయకుండా నిజాయితీగా అమృతాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేశావు. నీ నిబద్ధత నాకు చాలా నచ్చింది, కాబట్టి నువ్వు నా దగ్గర వాహనంగా వచ్చేసాయని విష్ణుమూర్తి గరుత్మంతుడిని పిలుస్తాడనమాట. ఆ తల్లిని శాప విముక్తురాల్ని చేసేసి తను విష్ణుమూర్తికి వాహనంగా వెళ్ళిపోతాడనమాట. ఇదండి, ఇది మనము వినతా కద్రువుల కథ తెలుసుకున్నట్టు అయింది. అటు గరుడోపాఖ్యానం కూడా మనం చేసేసినట్టు అయిపోయింది. ఈ గరుత్మంతుడి కథ కనుక విన్న వాళ్ళకి విషం వల్ల ఎలాంటి సమస్య రాదండి. ఇదండి వినతా కద్రువుల కథ. వచ్చే సంచికలో మరొక టాపిక్తో మేము ముందరకు వస్తాను. అంతవరకు సెలవు.